ఈరోజు 'బిగ్ బాస్' షోలో అయితే అదే కొత్తగా మెగా చీఫ్‌కి ఎవరెవరు అర్హులో వాళ్ళైతే వచ్చారు. లాస్ట్‌కి ఎవరెవరు మిగిలారంటే ప్రేరణ అండ్ నబీల్ అయితే మిగిలారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ చీఫ్ అనే విధంగా చూస్ చేసుకుంటే అందరూ నబీల్‌కి సపోర్ట్ చేశారు. సో, నబీల్ చీఫ్ అయింది. సో, దానివల్ల ఏందంటే ప్రేరణ దాని నుంచి బయటికెళ్ళిపోయింది. లాస్ట్ ఏందంటే ఆల్రెడీ మన చీఫ్ 'శక్తి క్లాన్' చీఫ్ ఉన్నాడు కదా! నిఖిల్. పృథ్వీని చీఫ్‌గా చేయాలనుకున్నాడు. సో, అతను ప్లస్ లాస్ట్ నబీల్ అనేవాళ్ళు ఒక గేమ్ అయితే ఇచ్చారు. ఆ గేమ్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళు మెగా చీఫ్ అనే విధంగా. సో, ఆడేమైందంటే ఇద్దరు ఆ వర్డ్స్‌ని డిస్క్రైబ్ చేసి ఆ మెగా చీఫ్ అనే విధంగా వస్తది. ఇది బోత్ టీమ్ అవతల నిఖిల్ చెప్పారు. ఇవతల సీతాగా అయితే నబీల్‌కి చెప్పారు. ఈ విధంగా చేయాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం పృథ్వీయే ఫస్ట్ ఉన్నాడు. అండ్ ఆ ఓట్స్ కూడా ఐయామ్ మెగా చీఫ్ ఉంది కదా! ఆ ఓట్స్ కూడా ఫస్ట్ పృథ్వీయే పెట్టాడు. బట్ ఏందంటే ఐయామ్ మెగా చీఫ్ కదా! ఐఏఎం కదా! ఐ తర్వాత గ్యాప్ వదలకుండా డైరెక్ట్ ఏఎం పెట్టేశారు. ఐఏఎం అని పెట్టేశాడు. సో, దానివల్ల ప్రేరణ వచ్చి కొంచెం అండ్ తను వచ్చి పృథ్వీ వచ్చి అది పెట్టేసిన అని బెల్ కూడా కొట్టేవంటే బెల్ కొట్టేసి ఆడు నిలబడుకున్నాడు. అండ్ అరౌండ్ ఒక 1 మినిట్ దాకా అక్కడే నిలబడుకున్నాడు. కానీ ఏంటంటే నబీల్‌కి అయితే గెలిచారనే ఓటింగ్ అయితే వేశారు. ఎందుకంటే నబీల్‌కి ముందే చెప్పింది సీత. ఐ తర్వాత గ్యాప్, తర్వాత ఏఎం, తర్వాత గ్యాప్ అండ్ మెగా గ్యాప్ చీఫ్ అనే విధంగా పెట్టు అనే విధంగా చెప్పింది. అతనైతే అదే పెట్టారు. సో, ఆ ఒక్క డెసిషన్ మీద మన ప్రేరణ అయితే నబీల్‌ని అయితే ఓకే చేసింది మెగా చీఫ్‌గా. సో, అది చాలా అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ కొంచెం అటు ఇటు ఇప్పుడు ఒకవేళ గాని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీకి గాని సపోర్ట్ చేస్తుంటే బయాస్డ్‌గా అయిపోయిండు. సో, ఆల్రెడీ యష్మి అయితే ఓవర్ యాక్షన్ చేసింది. అదైతే నాకు అనిపించింది. ఈ విధంగా ఒక్క ఓటే కదా! ఒక్క ఓటు. ఆ ఒక్క ఓటు ఏందంటే ఇక్కడ అందరి దృష్టిలో నబీలు చెడ్డోడయిపోతాడు. అంటే ఇప్పుడు గాని పృథ్వీకి ఇచ్చేసినారంటే తర్వాత వీళ్ళందరూ వచ్చి ప్రేరణకు కూడా అగెనెస్ట్ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా ఓట్స్ అనేది డిస్క్రైబ్ చేయకుండా అయం పెట్టేసేయాలా అనే విధంగా అయినా కూడా వచ్చింది. అండ్ యష్మి ఎందుకు ఏడుస్తుందో తెలీదు. పోటీ చేసిన పృథ్వీ, నబీల్ వాళ్ళు కూడా కొంచెం డల్‌గా ఉండారు. పృథ్వీ ఓడిపోయినందుకు డల్‌గా ఉన్నాడు కానీ ఓకే. గేమ్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ అనే విధంగా తను ఆడాల్సింది చీఫ్‌గా కాదు. గేమ్ ఆడాలి. మన ప్రేక్షకులందరూ మనల్ని చూస్తూ ఉంటారన్న విధంగా అయితే చెప్పాడు. యష్మి ఏందంటే ఆ ఒక్క చిన్న దానికి ఇంత చేయడం కరెక్ట్ కాదని నా ఫ్రెండ్ అనుకున్నాను. లేకనే ఉంటాడు. లేకనే ఉంటే ఏం చేసిండు? వాళ్ళకి ఆ అమ్మాయి అయితే కరెక్ట్‌గానే చెప్పింది కదా! ప్రేరణ డెసిషన్‌ని సంచాలక్ ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కరి సైడ్ బయాస్డ్‌కి ఎలా మారతారని మినిమమ్ సెన్స్ లేదు యష్మికి. ఏదో వాళ్ళ ఏదో 'కృష్ణ ముకుంద మురారిలో' హీరోయిన్‌లు ఇద్దరుగా చేసినందుకు ఈమె ఏం చెప్తే అది సపోర్ట్ చేస్తారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుందేమో యష్మి అయితే. అండ్ ఎందుకు ఏడుస్తుంది? పనికిరాని ఏడుపు అంటారు కదా! ఆ ఏడుపు అయితే ఏడుస్తుంది. అండ్ యువతల ఇంకా మిగతా క్లాన్ అంతా అంటే ఫస్ట్ టైం కాంతారా క్లాన్ నుంచి ఒకరు మెగా చీఫ్ అయినారని చాలా సంతోషంగా ఉన్నారు ఈ సైడ్ టీం అందరూ. అండ్ అప్పటికి ప్రేరణ వచ్చి కన్విన్స్ చేయడానికి వెళ్ళింది. ఇది జరిగింది. సో, నువ్వెందుకు చెప్పలేదు అని యష్మి అయితే తిన్ని అడిగింది. సో, ఆ టైంలో ఏందంటే నేను ఒక సంచాలక్ అంతే, నేను క్యాప్టెన్, నేను ఓట్స్ అనేటివి చెప్పాను కానీ ఇలా ఇలా పెట్టమని నేనెందుకు చెప్తాను? అలా చెప్తే నేను బయాస్డ్‌గా అయిపోతాను కదా! అనే విధంగా ప్రేరణ అయితే అయింది. ఆహ్, నేనైతే ఆ డెసిషన్ అయితే రెస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఏందంటే ఆహ్, గేమ్ ఓడిపోయినాడే ఆడ కూర్చొని సిగరెట్ తాగి హ్యాపీగా చిల్ అవుతున్నాడు. ఈమేదో ఈడు ఓడిపోయినందుకు అది ఎందుకు ఏడుస్తుంది? నాకు లిటరల్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన తర్వాత సోనియా గుర్తొచ్చింది. సోనియా ప్లేస్‌లో మళ్ళీ యష్మి ఆ బర్త్‌ని ఫీల్ చేస్తదేమో అనే విధంగా. అండ్ ఎట్టకేలకి అప్పటికి యష్మిని ప్రేరణ వచ్చి కన్విన్స్ చేయడానికెళ్తే నాకు కొంచెం స్పేస్ కావాలనే విధంగా చెప్పేసి మళ్ళీ తర్వాత మాట్లాడుతూ మళ్ళీ పంపించేసింది ప్రేరణని. ఇలా జరిగింది. అండ్ సడన్‌గా వచ్చి 'బిగ్ బాస్‌లో' సౌండ్స్ వచ్చాయి. ఆ సౌండ్స్ ఏంటి అనుకుంటే ఇప్పుడున్న నామినేషన్స్‌లో ఉన్నారు కదా లిస్ట్‌లో, వాళ్ళందరి నుంచి ఒకడైతే ఎవిక్ట్ అవుతాడు. అదెవరు అనేది ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు నామినేషన్‌లో నబీల్, మణికంఠ, ఆహ్, ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ, ఈళ్ళైతే ప్రెజెంట్ అయితే నబీల్. ఈళ్ళైతే ప్రెజెంట్ అయితే ఉన్నారు ఈ యొక్క దాంట్లో. కానీ ఓటింగ్ సిస్టమ్ ప్రకారం నబీల్, నిఖిల్ అండ్ మణికంఠ ఈళ్ళైతే సేఫ్ అయ్యారు. ఇంగా ఆదిత్య, ఓం, నైనిక అండ్ విష్ణుప్రియ అనొచ్చు మీ బ్యాచ్ అయితే సర్దుకోండి. మీ ముగ్గురులో ఒకటైతే ఎవిక్ట్ అయిపోతారు అనే విధంగా చెప్పారు. క్లాన్ అంతా లాస్ట్‌కి ఒక డెసిషన్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ముందుకి అంటే రెడ్ గీతలుంటాయి.
ఎగ్జిట్ వైపు ఎవరు ఎక్కువ వెళ్తే వాళ్ళే ఎలిమినేట్ అనే విధంగా, సో ఎవిక్ట్ అయ్యే విధంగా. ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నారు, ఫస్ట్ నిఖిల్ ముందు చూశాడు, అండ్ నబీల్ వచ్చి విష్ణుప్రియని, అండ్ పృథ్వీ వచ్చి నైనిక్ అని ఇలా తోసుకుంటూ పోతే ఆదిత్య ఒక 2 స్టెప్స్ బిఫోర్ ఉన్నాడు కంపేర్ టు వాళ్ళిద్దరికితో. సో లాస్ట్కి అంతా ఓటింగ్స్ అయిపోయిన తర్వాత ఆదిత్య ఓం గారు అయితే ముందుండడం వల్ల, అండ్ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఆదిత్య గారు లీస్ట్లో ఉండడం వల్ల తనైతే ఎవిక్ట్ అయితే చేశారు. లిటరల్లీ నేనైతే ఆదిత్య ఓం వెళ్ళకూడదని అయితే నేను అనుకున్నాను, బట్ ఎవిక్ట్ అయిపోయారు, ఇంకేం చేయలేము. అండ్ మేబీ ఛాన్స్ ఉంటే మళ్ళీ రావచ్చేమో, చూడాలి. అండ్ నాకైతే ఈరోజు బిగ్ బాస్ మరీ అంత మెగా చీఫ్ అనేది చాలా గొప్ప విషయం, అది నబీల్ దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించుతుంది అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు అయితే బై బాయ్.